ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు మనమందరము కూడా పెంతెకోస్తు ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కొంతసేపు దేవుని వాక్యాన్ని మనమందరము కూడా కలిసి ధ్యానం చేద్దాం. పెంతెకోస్తు అనుభవము, పెంతెకోస్తు అనగానే మనకందరికీ జ్ఞాపకం వచ్చేటువంటి అంశము యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు ఆత్మను అనుగ్రహించినటువంటి సన్నివేశాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము అగ్ని నాలుకల వలె అపోస్తలులపై వేయించేసి వచ్చి వారు అనేక మందితోటి భాషల వరములతోటి మాట్లాడినట్లుగా, వారు మాట్లాడిన ప్రతి మాట కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి మనుషుడు వారి వారి భాషలలో వినినట్లుగా ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యమును మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ పెంతెకోస్తు పండుగను మనము ఎప్పుడు జరుపుకుంటూ ఉన్నామంటే, క్రీస్తు ప్రభువు పునరుత్థానుడైన తర్వాత కరెక్ట్గా 50వ దినమున మనము పెంతెకోస్తు ఉత్సవాన్ని కొనియాడుతున్నాం. యూదుల ఆచారము ప్రకారము పెంతెకోస్తు అనేటువంటి దానికి అర్థము ఏంటి అనగా, వారు మొదటిగా పండించినటువంటి పంటను బట్టి దేవునికి అర్పించేటువంటి కృతజ్ఞతయే పెంతెకోస్తుగా వారు పరిగణించేవారు. అది వారి యొక్క ఆచారముగా ఎంచబడినది. ఈ రోజున మనం అందరము కూడా పెంతెకోస్తు ఉత్సవాన్ని కొనియాడుతున్నాం. ఎలాంటి ఉత్సవము ఇది అనగా, యేసుక్రీస్తు వారు 12 మందిని ఎన్నుకొని ఆయన నిమిత్తము వారు పనిచేయుటకు, ఆయనకు సాక్షులుగా ఈ లోకములో జీవించుటకు, ఆయనను ప్రకటించుటకు, ఆయన యొక్క నామమందు అనేక ఆశ్చర్యద్భుత కార్యములు జరిగించుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ శిష్యులే యేసుక్రీస్తు వారి యొక్క మొదటి పంట. ఈ పంటను బట్టి చెల్లించేటువంటి కృతజ్ఞతయే పెంతెకోస్తు. యేసుక్రీస్తు వారు 12 మంది ఎన్నుకొని వారిని ఆయన పని నిమిత్తము అభిషేకించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని మనమందరము కూడా జ్ఞాపకము చేసుకొని దేవునికి అర్పించేటువంటి కృతజ్ఞతయే పెంతెకోస్తు అని మనము ఈ విధముకు కూడా ఆలోచన చేయొచ్చు. ఈ రోజు నుంచి శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకముతోటి నింపబడిన వారై యేసయ్య పని చేయటం మొదలుపెట్టారండి. మరి ఇప్పటి వరకు మరి ఈ 3.5 సంవత్సరాల కాలము ఏం చేశారో శిష్యులు అనంటే, యేసయ్యతో వారు జీవించారు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకార్యములు అన్నిటినీ కూడా వారు గుర్తించారు. వాటన్నిటికీ కూడా వారే సాక్షులుగా మార్చబడ్డారు. అయినప్పటికీ కూడా ఆయన అప్పగింపబడినటువంటి సమయంలో చల్లా చెదిరై ఆయనను ఏకాకిని చేసి విడిచి పారిపోయినటువంటి శిష్యులు, అటు తర్వాత యేసుక్రీస్తు వారు పెంతెకోస్తు అనుభవంలోనికి రాకమునిపే ముమ్మారు ప్రత్యక్షమై శాంతి కలుగునుగాక అని ఆయన తన ఆత్మను వారికి అభిషేకమును ఇచ్చి ఉన్నప్పటికీ కూడా వారు అయినప్పటికీ యూదుల భయము వలన, ప్రాణ భయము వలన వారు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేయుచున్నారంటండి. వారు చేయుచున్నటువంటి ప్రార్థన ఆలకింపబడినదై యేసయ్య ఈ రోజున వాగ్దానము చేసినట్లుగా ఆదరణకర్త అనుగ్రహింపబడి ఆయన అగ్ని అభిషేకము వారి పైన అగ్ని నాలుకల వలె దిగివచ్చి యేసుక్రీస్తు వారు పని చేయటానికి, వారు సమస్తమును కూడా త్యాగము చేయగలిగిన స్థితిలో వారు నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి శక్తి ఇది. ఈ శక్తి పొందుకున్న తర్వాత వారు సమస్తమును జయించగలిగిన ధైర్యాన్ని పొందుకున్నారండి. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకు శక్తిని దయచేస్తాడు. ఎలాంటి శక్తి అనగా, సమస్తమును జయించగలిగిన శక్తి, సమస్తమును ఓడించగలిగిన శక్తి ఆయన మనకు దయచేస్తాడండి.
యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన శిష్యులతో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక చక్కటి మాట, ఇదిగో ఆదరణకర్తను నేను మీకు అనుగ్రహించున్నాను, ఆయన మీకు సమస్త విషయములను మీకు మరలా తెలియచేస్తాడు. ఆయన మిమ్ములను సత్యమందు స్థిరపరుస్తాడు, సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మిమ్ము నాకు అంగీకరింపబడినటువంటి శిష్యులనుగా, యోగ్యులనుగా ఆయన మనలను మలుచును అని చెప్పేసని యేసుక్రీస్తు వారు ఆదరణకర్తను గురించి ఆయన పలికినారండి. ఈ రోజున ఆదరణకర్త లేనటువంటి వాడు, ఈ అభిషేకము పొందనివాడు ఆయనకు చెందినవాడు కాడు అని మనము తెలుసుకోవాలి. రోమిలకు రాయబడినటువంటి లేఖలో పౌలు గారు చెప్పుచున్నారు కదా, ఏ మనుష్యుడైతే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను కలిగి ఉంటాడో ఆ మనుష్యుడే ఆయనకు చెందినవాడుగా పరిగణింపబడతాడంట. ఆయన ఆత్మ లేనివాడు ఆయనకు చెందినవాడు కాడు. మత్తయి సువార్తలు మనం వింటూ ఉన్నాం, ఇదిగో మీరు తండ్రికి ప్రార్థన చేయండి, ఆత్మను అడిగిన వానికి తండ్రి మరింత ఎంత ఎక్కువగా ఆత్మను అనుగ్రహించునో మీరు ఊహించండి అని ఆయన మనతో మాట్లాడుతున్నారండి. కానీ మనమేమో వేటి కోసం ప్రార్థన చేస్తాం? భౌతికమైనటువంటి అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహముల కోసం, భవిష్యత్తు కోసము, అప్పుల కోసము, వీటి కోసం ప్రార్థన చేస్తున్నాము. కానీ ప్రార్థన చేయవలసింది దేనికోసం? ఆత్మ అభిషేకము కోసము ప్రార్థన చేయాలి. ఆత్మ కలిగిన వాడే యేసయ్యకు చెందినవానిగా అంగీకరింపబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రించబోతున్నాడు. ఆ ముద్ర వలననే నీవు ఆయనకు చెందిన వ్యక్తిగా అంగీకరింపబడతావు. రానున్నటువంటి దినములలో ఆ ముద్ర లేనటువంటి వాడు ఈ లోకపరమైనటువంటి సమస్త వ్యాధులకు, సమస్త తెగుళ్లకు, సమస్తమైనటువంటి వ్యయ ప్రయాసాలకు, బాధలకు గురి అవుతాడండి. అడిగిన వానికి లేదనక ఆయన తన ఆత్మను అనుగ్రహించుచూ ఉన్నాడండి. ఉదారముగా ఆయన తన ఆత్మను అనుగ్రహించును, ఆయన కుమ్మరించి ఉన్నాడు. కానీ నీవు ఆశపడుతున్నావా? దేవా, నీ యొక్క ఆత్మతో నన్ను అభిషేకించని నీవు ఆశపడుతున్నావా? అభిషేకము కోసము నువ్వు నిరీక్షించున్నావా? అభిషేకము కోసము ప్రార్థన చేస్తున్నావా? అభిషేకము కోసము దేవుని సన్నిధిలో అంగలార్చున్నావా? అభిషేకము ఉన్నవాడే ఆయనకు చెందినవాడు. అభిషేకము లేనివాడు ఆయనకు చెందినవాడు ఎప్పటికీ ఎన్నటికీ కాడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలి. మనకందరికీ తెలిసిన విషయము, దినములు ఎంతో చెడ్డగా ఉన్నవి. పరిస్థితులు తలక్రిందులైపోతున్నాయి. అనేక వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకృతిలో కావచ్చు, దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో కావచ్చు, మనుషులలో కావచ్చు, లోకంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటిని బట్టి మనకందరికీ ఒక ఆలోచన వచ్చేసింది, అవగాహన వచ్చేసింది. రాకడ అతి సమీపముగా ఉన్నది. అది ఒక దొంగ వలె వచ్చి పడును. అది ఎప్పుడు అంటే ఎవరికి తెలీదు. రహస్యముగా రాబోతున్నది రాకడ. మరి ఈ రాకడ వచ్చే సమయానికి నీవెలా ఉండాలి? ముద్రింపబడిన వాడవై, అంగీకరింపబడిన వాడవై, ఆయనకు చెందినవాడిగా ఆయనకు కనిపించాలి. ఆయనకు అంగీకరింపబడిన వాడిగా నీవు కనిపించాలనంటే ఆత్మ అభిషేకము తప్పనిసరి, అది అనివార్యము. ఆత్మ లేకుండా నీవు ఆయనకు చెందిన వాడివి ఎన్నటికి ఎప్పటికి కావు. పరిశుద్ధాత్మ దేవుడు చేయించినటువంటి కొన్ని అద్భుతాలు ఏంటి అనగా, ఆయన మనకు శక్తినిస్తాడంట. ఎలాంటి శక్తిని ఇవ్వబోతున్నాడు ఆయన అనగా, యేసుక్రీస్తు వారి నామమందు అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగింపగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. సమస్తమైనటువంటి పాపాన్ని, సమస్తమైనటువంటి దుర్నీతిని, సమస్తమైనటువంటి లోక బలహీనతలను, లోక బాంధవ్యములను జయింపగలిగిన శక్తి ఆయన నీకు ఇస్తాడండి. ఆ శక్తి సమస్తమును లోబరుచుకునేది, సమస్తమును జయించగలిగేది. మనలో చాలామంది మన నాలుకను అదుపులో పెట్టుకోలేం.
మన కంటిని అదుపులో పెట్టుకోలేం, మన నోటిని అదుపులో పెట్టుకోలేం, మన చేతులను, మన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేం. కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఇది సాధ్యము. ఆయన శక్తి వలన సమస్తమును కూడా ఆయన లోబరుచుకొనగలడు. ఆ శక్తిని పొందుకున్నవాడు సమస్తమును జయించగలడు, సమస్తమును దాటగలడు. ఆ శక్తి అనుభవము చాలా గొప్పది. పాత నిబంధన గ్రంథంలో మనకు తెలిసినట్లుగా అభిషేకము ఏ విధంగా జరిగింది అని అంటే, తైలముతోటి అభిషేకము జరిగింది. దావీదు మహారాజుని దేవుడు అభిషేకించాడండి. సమూయేలు ప్రవక్త గారి ద్వారా దావీదు మహారాజుని ఒక రాజుగా దేవుడు అభిషేకించాడండి. ఈ అభిషేకం వలన దేవుడి నుండి పరిశుద్ధ ఆత్మ ఆయనపై బలముగా వేచేసిందంట. సింహముల లోళ్లను చీల్చగలిగినటువంటి శక్తి దావీదు మహారాజు గారు పొందుకున్నారండి. ఎలుగుబంటులను చీల్చి చెండాడగలిగిన శక్తి ఆయన పొందుకున్నారండి. మరి దావీదు గారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు కాదా? పరిశుద్ధాత్మ శక్తి కాదా? ఆ బలం కాదా? అభిషేకము కాదా? సంసోనుని తీసుకోండి. సంసోను పైకి దేవుని నుండి ఆత్మ బలముగా ఆవేశించిందంట. ఆత్మ ఆవేశించినంతనే ఉగ్రుడైపోయి ఫిలిస్తీన్లను అనేక మందిని మట్టుబెట్టలేదా? ఆత్మ అభిషేకము తైలము ద్వారా జరిగిందండి. నూతన నిబంధనకు వచ్చేసరికి హస్త నిక్షేపణ ద్వారా అభిషేకము జరుగుతున్నది. యేసుక్రీస్తు వారు శ్వాసను ఊదుట వలన వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. అపోస్తలులు ఎవరిపైన చేతులుంచారో వారు ఆత్మను పొందుకున్నారంట. అభిషేకము అనివార్యము అని మనము తెలుసుకోవాలి. రెండవదిగా మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అర్హతనిస్తాడండి. ఎలాంటి అర్హతనిస్తాడు అనగా, నీవు ఆయనకు చెందిన వానిగా నిన్ను ఆయన మారుస్తూ ఉంటాడంట. నిన్ను దినదినము కడుగుతూ ఉంటాడంట. దేవునికి నచ్చినటువంటి ఒక మంచి పాత్రగా నిన్ను మారుస్తాడంట. ఆ పాత్ర దేవుడు కాదనక, వద్దనక అంగీకరించే స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తాడండి. ఇది మనకి ఇవ్వబడేటువంటి అర్హత. ఈ అర్హత లేకుంటే మనము దేవునికి అంగీకరింపబడినటువంటి ఒక పాత్రగాను, ఆయన అంగీకరించేటువంటి ఒక అర్పణగాను మన జీవితము ఎప్పటికీ రాదండి. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నిన్ను దేవునికి అంగీకారముగా మార్చగలుగును. ఆయన మాత్రమే నీకు అటువంటి అర్హతను ఇవ్వగలుగును అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మరొక మాటగా రోమీయులకు రాసినటువంటి లేఖలో మనం విన్నట్లయితే, ప్రార్థన మన పక్షముగా జరిగిస్తాడంట. ఆత్మ శబ్దముతోను మూలుగలతోనూ దేవునికి ప్రార్థన చేయగలుగుట నేర్పిస్తారంటండి. ప్రార్థన మనం అందరం చేస్తున్నాం, కానీ ఈ ప్రార్థన దేవునికి అంగీకారమైన ప్రార్థనేనా? దేవుడు మెచ్చినటువంటి ప్రార్థనేనా? దేవునికి సంతోషము కలిగించే ప్రార్థనేనా? దేవుని సన్నిధిలో వ్యాజ్యమాడగలిగిన ధూపముగా మన ప్రార్థన ఉన్నదా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో ఇంపైనటువంటి శ్వాసనగా మార్చబడుతున్నది. ఆ ప్రార్థన దేవుడు మెచ్చినటువంటి ప్రార్థన, దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ఒక మనిషిగా మనం చేయలేం, కానీ ఆదరణకర్త మన ద్వారా ఆ ప్రార్థనను జరిగిస్తాడండి. ఇక చివరిదిగా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతోటి మాట్లాడుతుండగా, ఇదిగో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు ఆరాధకులు అవసరమైనారంట. దేవుడు మెచ్చినటువంటి ఆరాధన జరిగించేటువంటి ఆరాధకులు అవసరముగా ఉన్నారంట. ఈ ఆరాధకులు ఎవరు అనగా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. సత్యము అనగా
సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు వారిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి మనము ఆరాధించినటువంటి ఆరాధన దేవునికి ఇంపైనటువంటి సువాసనగా మార్చబడుతున్నది. ఆయన దానిని ఆగ్రహించి ఆయన సంతోషపడతారండి. మన దేవుడు సంతోషపడుట కంటే మనము చేయగలిగినటువంటి ఆరాధన ఏమున్నది? ఈ ఆరాధన జరిగించాలంటే సత్యముతోనూ ఆత్మతోనూ నీవు ఆరాధించాలి. ఇట్టి ఆరాధన దేవునికి అంగీకారముగా మార్చబడుతున్నది. ఒకసారి ఆలోచించేద్దాం, మన ఈ ఆరాధన ఎలా ఉన్నది? పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని యేసయ్యకు చెందిన బిడ్డలుగా మార్చబడదాం. యేసయ్యకు చెందిన బిడ్డలుగా మార్చబడి ఈ లోకములో ఆయన కోసం పనిచేద్దాం. దేవుడు నచ్చిన ఆరాధన చేద్దాం. దేవుడు అంగీకరించిన ప్రార్థన చేద్దాం. అభిషేకాన్ని పొందుకొని ముద్రింపబడదాం. రానున్న మహిమలో చేర్చబడదాం. దేవుడు మనలను ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మీకు ఆదరణగా నిలిచినట్లయితే అనేక మందికి ఈ యొక్క వాక్యమును పంపుటకు, తద్వారా వారు మనమందరము కలిసి దేవుని నామమందు ఆనందించి సంతోషించి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మనలను దీవించునుగాక.